పదవి తెచ్చుకున్నాడని వాళ్ళే అన్నారు. ఇక ఈయన ముఖ్యమంత్రి, ఈయననే ఎందుకు కావాలంటే కలెక్షన్ ఈయన మంచిగా చేస్తాడు. అందుకని ఇప్పుడు కాంపిటీషన్ నడుస్తున్నది ఆడ. ఒకటి 8% అంటున్నాడు, ఒక 10% అంటున్నాడు మంత్రి, ఇంకోటి 12% అంటున్నాడు. ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఈ మధ్య తీసి భగవడేసినట్టున్నారు. ఆయన మెయిన్ ఫైనాన్సర్ వీళ్ళకి. ఆయన రూపాయి ఫైనాన్స్ చేస్తే 10 రూపాయలు సంపాదించేసిండని పక్కకు పెట్టిండి. ఇంకా నాకంటే కదా సంపాదించేస్తాడేమో అని కాంపిటీషన్లో ఈ రకంగా నడుస్తూ ఉన్నది వీళ్ళ ప్రభుత్వం. ఇక నేను ఎట్లా నమ్ముతారా రేవంత్, ప్రజలు ఎట్లా నమ్ముతారు? అందుకనే నీ గ్రాఫు తోక సుగ్గా పడ్డ స్పీడ్లో పడుతున్నది ప్రజలల్లో. పక్కకి అందరూ కరప్ట్ బ్యూరోక్రాట్స్ అండి. కేసీఆర్ దగ్గర ఉన్న దొంగలు ఆఫీసర్లు ఎవరైతే అయ్యే ముఖాలు ఉన్నాయి ఇప్పుడు కూడా ఈయన పక్కకి. అంటే నీకు నియత కూడా లేదు. అదే చెప్తున్నా. ఈ మధ్య ఒక ఛానల్ ఆయన నాకు ఇంటర్వ్యూ చేస్తే వాడన్నా ఈయనని తీసుకుపోయి జైలు వేసిండు. ఎన్ని రోజులు ఉన్నాడు అప్పుడు? ఎన్ని రోజులు ఉండే? 45 డేస్ ఉన్నాడా? ఏదేది బ్యాగులు మోసిందా లేకపోతే అదే డ్రోన్ ఎగరేసిందా? ఆయన కనీసం జైలు వేసిండు. ఈయన అది ప్రయత్నం కూడా చేస్తలేడు. అక్కడ దోషిపెట్టుకున్న వాళ్ళందరినీ మంచిగా ఎక్స్పీరియన్స్ ఉన్నది, బాగా వెల్ ట్రైన్డ్ ఉన్నాడు, ప్రజల్ని దోసుకున్నట్లా అన్న ఆఫీసర్లని అదే ఆఫీసర్ని పక్కకు పెట్టుకుంటాడు. పేర్లు చెప్పాలా? ఎర్ర ఉంటాడు ఒక ఆయన. సేమ్ దొంగలు దగులుబాజులు అండి. రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, బీడీ కార్మికులు, ఇక ఫైనల్గా వస్తే అంగన్వాడీలో చదువుకునే చిన్నపిల్లగాళ్ళు కూడా హ్యాపీగా లేరు. సంవత్సరంన్నర అయింది ప్రభుత్వంలో. అసలు నీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడు. ఎన్ని రివ్యూలు చేసినావు, ఎన్ని జిల్లాలు తిరిగినావు, ఒక హెల్త్ అయిందా, ఒక ఎడ్యుకేషన్ అయిందా, ఒక ఇండస్ట్రీ అయిందా, ఒక అగ్రికల్చర్ అయిందా? ఇదేం రివ్యూలు అయినాయి? మీ మంత్రులు ఏం చేస్తున్నారు? కమిషన్లు మింగుడు తప్ప. ఇక ప్రభుత్వమైనా ఇట్లుంటే ప్రతిపక్షమేమో మొదలు అన్నది. ఈ కేటీఆర్ ఏమో అన్నాడా? మా నాయనకి మా నాయన స్టేచర్ చాలా పెద్దది, బయటకు వచ్చి మాట్లాడాడని అన్నాడా? పీకనిక తీసుకున్నాడు. మరి అపోజిషన్ లేడు. ఏం పీకనిక తీసుకున్నాడు ప్రతిపక్ష నేత హోదా? ఏంటంటే వీళ్ళ దొరలో చూడండి ఎట్లుంటుంది. ప్రజలు ఇంకా బాధపడాలి, ఇంకా మునిగిపోవాలి, వాళ్ళు ఎక్కడ లేని ఇబ్బందులు కలగాలి, బర్బాద్ కావాలి ప్రజలు. ఇసుంటోడు ప్రతిపక్ష నేత ఉంటారా అండి? అప్పుడు నేను బయటకు వస్తా, నన్ను యాద్ చేసుకోవాలి. నేను ఓడి యాద్ చేయడు. ఆ యాద్ చేసుకోవాలి కొంటూ ఓపిక్తావు. ఇది ఎట్లు వీళ్ళది కేసీఆర్ పోయినోడు, ఇప్పుడున్న రేవంత్ అంటే ఇక పాత గజ దొంగ గంగన్న అని కొడుకు రంగన్న కథ గుర్తుకొస్తుంది. గంగన్న ఊర్లో ఈ ఊరికి వెళ్ళి ఆ ఊర్లోకి పోయేటోళ్ళు బాటసార్లు అందరినీ దోచుకుంటా మహిళలకు పుస్తకం ఇచ్చి పెడుతున్నానట, బట్టలు ఇచ్చి పెడుతున్నాడట. ఆయన